blessings that I cannot see. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched arm, I will bless your name. Thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. You took my sin and my shame. You took my sickness and healed all my pain. Thank you, Lord. Thank you, Lord. Grateful heart. With a grateful heart, with a song of praise, with an outstretched arm, I will bless your name. Thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. Oh, Thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. I just want to thank you, Lord. thank you, Lord. జీవజనులు అండ్ మా టీవీ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తున్న ప్రియులు ఆత్మీయులందరికీ షాలోమ్. దేశ విదేశాలలో దేవుని చేత ఒక బలంగా వాడపడుచున్న దైవజనులు, దేవుని దాసులు పాస్టర్ రాజేంద్ర కుమార్ గారు దైవ సందేశాన్ని అందించారు. ఒకరోజు అమ్మ నాన్నని పర్మిషన్ అడిగారు. ఏంటో తెలుసా? ఏమండి మమ్మీ, మేము ఇవాళ 12:30 వరకు వస్తాం. ఎక్కడికి వెళ్తున్నారు? పార్టీ సెలబ్రేషన్. పార్టీ అయితే మాత్రం తొందరగా వచ్చేచ్చు కదా, 12:30కి. రోజు 11:00కి లేదు, నేను 12:30కి వస్తాను. సరే ఒకరోజే కదా అని పర్మిషన్ ఇచ్చారు. 12:30 అయిపోయింది, రాలా. 1 o'clock అయిపోయింది, రాలా. 1:30 అయిపోయింది, రాలా. 2 o'clockకి నాన్నకి ఆమెకి కంగారు పట్టుకుంది. ఏంటి ఈ అమ్మాయి ఇంకా రాలేదు? 2 o'clockకి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు ఎస్ఐ మాట్లాడుతున్నానండి, నేను పలానా 7th round పోలీస్ స్టేషను. మీ అమ్మాయి పేరు ఇదేనా అని అడిగాడు. అవునండి మా అమ్మాయి పేరు ఇదే. ఎందుకండి? మీ అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఉంది, వచ్చి తీసుకెళ్ళండి. మా అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఉండడం ఏంటండి? మీరు రండి, తొందరగా రండి. గబగబా వీళ్ళు కారు వేసుకుని బయలుదేరి వెళ్ళారు. మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. కారు వేసుకొని వెళ్ళగానే ఆ అమ్మాయి స్టేషన్లో ఉంది. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి ఎస్ఐ గారి దగ్గర నమస్కారం పెట్టారు తల్లిదండ్రులు. నమస్కారం సార్ అన్నారు. మీ అమ్మాయినా అని చూపించాడు ఆ అమ్మాయిని. మా అమ్మాయినండి. మీ అమ్మాయి లాడ్జ్లో నాకు రైడింగ్లో దొరికింది అన్నారు. లాడ్జ్ ఏంటండి? మీ అమ్మాయి వ్యభిచారం చేస్తుండగా పట్టబడిందా? ఇంకేం చెప్పాలా? మా అమ్మాయి కాలేజ్ స్టూడెంట్ అండి. ఉరకండి, కాలేజ్ స్టూడెంట్. మీ అమ్మాయి కాలేజ్ స్టూడెంటే. చేసిన పని ఏంటో ఆమె చేయలేదేమో అడగమనండి. అమ్మాయి చెప్పు మీ డాడీకి. నోరు మూసుకొని ఉంటామని చెప్పు. ఆ అమ్మాయి తలదించుకునే ఉంది. ఏమండి మా అమ్మాయి బర్త్డే ఫంక్షన్ కానీ వెళ్ళిందండి, ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నామండి. అమ్మాయి ఏంటమ్మా వీళ్ళు చెప్పేది? నిజమే. ఏంటమ్మా నిజమే? ఏమో తర్వాత డిస్కషన్ చేస్తాం కానీ మీరు ఇక్కడ సంతకం పెట్టండి. ఇంకొకసారి కానీ అలాంటి పనులు చేసినట్టు కనబడితే మాత్రం ఈసారి మాత్రం పంపిస్తున్నాం. కానీ అయినాని మీరు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలాగా ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, సాంప్రదాయం కలిగిన వాళ్ళు పిల్లల్ని ఇలాంటి పనులు చేయడానిక పంపిస్తున్నారు మీరు? ఈయన నేర్పిస్తున్నారు మీరు తల్లిదండ్రులుగా అని పోలీసుడు వాళ్ళని తిడుతున్నాడు. పాపం ఆ డాడీ మమ్మీ వాళ్ళు పాపం మంచి చదువుకున్న వాళ్ళు, ఇద్దరు ప్రొఫెసర్స్. వాళ్ళ చేతులు కట్టుకొని పోలీసు వాడి దగ్గర నిలబడ్డారు. వేసేది
ఇంక తీసుకెళ్ళండి అంటే ఆ పిల్లని రామ్మా అని అంటే ఆ పిల్ల అక్కడికి వచ్చి, నానా నువ్వు నన్ను ఏం అన్నంటేనే ఇంటికి వస్తా, లేకపోతే అడిగెళ్తావు, నువ్వు చెప్పు ఏమైనా అన్నంటే నేను వస్తా. ఏమను అమ్మరా? కారులో ఎక్కించి అమ్మ నాన్న ఇద్దరు కారులో ఏడుస్తున్నారట. కారు దగ్గర ఇంటికాడ దింపేటారు. గబగబా ఆమె రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇంకా బాల్కనీలో కూర్చొని ఇద్దరు ఏడుస్తున్నారట. ఇదే నా పిల్లని కన్నా మనకు ఒక మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. కొంతమంది పిల్లలు డాడీ మమ్మీకి మిగిల్చేది అవమానం, దుఃఖం, ఇన్సల్ట్. తల ఎత్తుకునే డాడీ మమ్మీలాగా చేస్తావా? తల దించుకునేలా చేస్తావా? గ్రేట్ మెన్ అవుతావా? చీప్ పర్సన్స్ అవుతావా? నేను ఒకరోజు విజయవాడలో ఇక్కడే 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారి రూమ్లో, సిఏ గారి రూమ్లో కూర్చున్నాను. చిన్న పిల్లల్ని ఒక 5గురిని తీసుకొచ్చారు. వాళ్ళ వయసు ఎంత ఉంటుందో తెలుసా? యవ్వనస్తులు. ఒక్కొక్కరికి 17 years, 18 years, 20 years. వాళ్ళని భయంకరంగా కొట్టేశారు ఆడ పోలీసు వాళ్ళు. ఇప్పటికైనా దరిద్రమైన పని చేయకుండా ఏదో పని చేసి బతకండి అని అంటున్నారు. నేను అడిగాను సిఏ గారిని, ఏంటండి ఏం చేశారు ఈ పిల్లలంటే? వ్యభిచారం చేస్తుండగా పట్టబడ్డారండి. ఎంత భయంకరమైన విషయం. చిన్న పిల్లలు, యవ్వన బిడ్డలు. వీళ్ళకి ఏం చేయాలా నేను? వీళ్ళకి ఏమైనా మిషన్లు, కుట్టు మిషన్లు అంటే ఇచ్చి ఏమైనా పరిష్కార మార్గాన్ని ఏమైనా ఎతకగలగనమా? వీళ్ళకి ఏమైనా వీళ్ళు పని లేక చేస్తున్నారా, లేకపోతే సరదాగా చేస్తున్నారా, డబ్బుల కోసం చేస్తున్నారా? వాళ్ళు చాలామంది బ్యాడ్ థింగ్స్. ఎందుకంటే బికాస్ దే ఆర్ సీయింగ్ బ్యాడ్ థింగ్స్. వాట్ యు సీ యూ వాంట్ టు డూ ఇట్. మీరు ఏది చూస్తున్నారో అది చేయాలనుకుంటారు మీరు. అందుకనే డోంట్ సీ బ్యాడ్ థింగ్స్ సో దట్ యూ విల్ బి డూయింగ్ బ్యాడ్ థింగ్స్. మీ థింకింగ్ మారాలా, రెనోవేషన్ జరగాల. మీరు రెన్యూ యువర్ మైండ్. మీ మైండ్ మారితే, ఇఫ్ యూ థింక్ గుడ్ యూ విల్ బి డూయింగ్ గుడ్. మీరు బ్యాడ్ థింగ్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు బి ష్యూర్లీ డూయింగ్ బ్యాడ్ థింగ్స్. మీరు ఇక్కడికి వచ్చింది పర్ఫెక్ట్ అయిపోయి దేవుళ్ళలో బలంగా వాడబడి ఒకరోజు మీరు చెప్తారు, 2016 26th of January నేను పలానా యూత్ రిట్రీట్కి వెళ్ళాను. ఆ యూత్ రిట్రీట్ నా లైఫ్ని చేంజ్ చేసింది. ఆ రోజు నుంచి దేవుడు నన్ను బ్లెస్ చేయడం ప్రారంభించాడు. ఇక్కడ కమ్ అండ్ బీ బ్లెస్డ్ అని పాంప్లెట్ పెట్టి, కమ్ అండ్ బీ బ్లెస్డ్. ఇక్కడికి వచ్చిన మీరు అందరూ బ్లెస్సింగ్స్ పొందాలా. You will be blessed by God in an enormous way, that God is going to be using you in a wonderful dynamic way. యోసేపు లాగా ఎదిగిపోవాలి మీరు. వాళ్ళ అన్నయ్యలాగా ఉండకండి. వాళ్ళ అన్నయ్యలు ఎదగలేదు. కారణం ఏంటంటే వాళ్ళు అసూయలు ఉన్నాయి, వాళ్ళు పగలు ఉన్నాయి, పగలతో రగిలిపోతున్నారు వాళ్ళు. ఇవాళ నీ జీవితంలో పగలతో రగిలిపోతే నువ్వు ఎప్పుడు పైకి రాలేవు. ఎందుకు ఆ పగ, ఎందుకు ఆ అసూయ, ఎందుకు ఆ గిట్టని ధనం నీకు, ఎందుకు ఆ చెడ్డ పనులు? ఇంకా ఇక 4వది మనం చూస్తే 37వ అధ్యాయము 18వ వచనం. అతన్ని చూచి అతన్ని చంపుటకు, తన సొంత తమ్ముడిని చంపడానికి అన్నయ్యలు దురాలోచన చేసి. 4వది చెడ్డ ఆలోచనలు. చెడ్డ ఆలోచనలు చేసినాడు ఎప్పుడు పైకి రాలేడు. You cannot become a great man and great women of God if you have a bad thinking. దురాలోచనలు. చాలా మందికి చెడ్డ ప్లాన్స్ ఉన్నాయి. ఎంతమందికి మీకు మంచి ప్లాన్స్ ఉన్నాయి? You don't have good plans and that's the reason you're not prosperous. God wants you to be a prosperous person, a wonderful person, a dynamic person, a dynamic girl. ఉన్నత స్థితిలో వెళ్ళాలని great men and great women. కానీ దురాలోచనలు చేసేవాడిని దేవుడు ఎలా వాడుకుంటాడు? కూర్చున్న మీరు ఎంతమంది దురాలోచనలతో ఉన్నారు, చెడ్డ ఆలోచనలతో ఉన్నారు? మార్చుకోండి ఇవాళ. ప్రభువా, ఐఎమ్ సారీ లార్డ్, నాలో ఇంకా చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, చెడ్డ తలంపులు వస్తున్నాయి. దేవుడికి చెడ్డ ఆలోచనలు అంటే అసహ్యం అంట. సామెతల గ్రంథం 6:18 చదివితే ఏమని రాయబడి ఉంది? దుర్యోలోచనలు యోచించు హృదయమును కీడు చేయడానికి, చూసారా, త్వరపడి పరుగులెత్తు పాదములను. సరే, 15-26 చదవండి. దేవుడికి అది ఇష్టం ఉండదంట, హేయం అంట. ఏంటది? దురాలోచనలు. ఎక్కడుంది? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనంలో దురాలోచనలు యెహోవాకు హేయము. దేవుడికి హేయమైన పని చేయకండి, ఇష్టం లేని పని చేయకండి. ఇవాళ చాలా మంది దురాలోచనలు కలిగి ఉన్నారు. ఎంతమంది చెడ్డ ప్లాటింగ్స్ ఉన్నాయి, చెడ్డ ప్లాట్, ప్లాటింగ్ టు టేక్ లైఫ్,
ఎంత బాధాకరం. తమ్ముడిని చంపేస్తారట. సొంత తమ్ముడిని చంపేయడానికి ప్లాన్ వేసారు వీళ్ళు. వాళ్ళు మీ ప్లాన్స్ ఎలాగున్నాయి? చెడ్డ ఆలోచనలు ఎంతమందికి ఉన్నాయి? దురాలోచన. అంటే చెడ్డ ఆలోచన అంటే తలంపు. చెడ్డ తలంపులు ఉన్నాయా, మీరు పైకి రాలేరు. ఇవాళ మీరు జీవితాన్ని చక్కపరుచుకుంటే మీకోసం దేవుడు సిద్ధపరిచిన ఉన్నత స్థితిని మీరు పొందుకుంటారు. సహోదరా సహోదరి, మై డియర్ బ్రదర్స్, మై డియర్ సిస్టర్స్, మై డియర్ యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్, కమ్ లిసన్ కేర్ఫుల్లీ. దురాలోచనలు ఉన్న మీ జీవితంలో దేవుడు ఎలా పైకి తీసుకొస్తాడు చెప్పండి. చెప్పండి, దేవుడు ఎందుకు పైకి తీసుకురావట్లేదు? వాళ్ళ అన్నయ్యలు ఎందుకు పైకి రాలేదంటారు? చెడ్డ పనులు. ఏమంటే మేము గుండె మీద చేసుకొని చెప్పండి, చెడ్డ పనులు నేను చేయట్లేదని. అందరూ ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి. అందరూ గుండె మీద చేసుకోండి. ఒకసారి కళ్ళు మూసుకోండి. నేను చెడ్డ పని చేస్తున్నానా అని అడగండి మీతో మీరు. చెడ్డ చూపులు ఉన్నాయా? చెడ్డ మాటలు ఉన్నాయా? అబద్ధం ఆడకుండా చెప్పండి, మీ గుండె అయిపోద్ది. లేకపోతే అదే కళ్ళు మూసుకొని చెప్పండి, ఐఎమ్ సారీ లార్డ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ ఇట్ అగైన్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ ఇట్ అగైన్. నేను మరలా అలాంటి చెడ్డ పని చేయను. నాలో పగ ఉండదు, నాలో అసూయ ఉండదు, నాలో చెడ్డ ఆలోచన ఉండదు. ఇక 19వ వచనం, 19th వర్డ్స్, 19వ వచనం. వచ్చుచున్నాడు, వీడిని చంపి ఏమన్నారండి? ఎవడొస్తున్నాడంట? కళ్ళగన్నాడు. ఆడి పేరు కళ్ళగన్నాడా? ఆడి పేరేంటి? ఏమన్నాలా? అరే యోసేపు వస్తున్నాడు అన్నారా? తమ్ముడు వస్తున్నాడు అన్నారా? ఏమన్నారు? అంటే ఏంటి ఇది అర్థం? ఇవాళ ఏలాకోలం ఆడే ఎంతమంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ. కొంతమందికి ఏలాకోలం ఆడడం సరదా, ఎగతాళి చేయడం సరదా. కొంతమందికి ఏలాకోలం ఒకరిని ఏడిపిస్తే వీళ్ళు నవ్వుతారు. ఆడి ఆడవాళ్ళ వీళ్ళు నవ్వాలి. ఎరా ఎరా కుంటాడా, కర్రెడు వచ్చాడు, కర్రెడు కర్రెడు కర్రెడా. కొంతమంది ఏలాకోలం ఆడేవాళ్ళు ఉన్నారు. ఇవాళ మిమ్మల్ని ఏలాకోలం ఆడేవాడు ఇంకొకడు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడి బిడ్డలు అయిన మీరు గ్రేట్ పర్సన్స్ అవ్వాలి అని అంటే ఏలాకోలం ఆడకండి. ఇప్పుడు చెప్పండి, అలా అన్నయ్యలు ఎందుకు పెద్దవాళ్ళు అవ్వలేదంటారు? ఏలాకోలం ఆడాడు పైకి వస్తాడా? ఆడు దేవుడు పైకి తీసుకొస్తాడు అలాంటి వాళ్ళని. మరి మీరు ఏలాకోలం ఎందుకు ఆడుతున్నారు? ఇవాళ నుంచి మారిపోకూడదు. ఈ మీటింగ్కి దేవుడు అందుకే తీసుకొచ్చాడు మిమ్మల్ని. పెద్దవాళ్ళని తీసుకెళ్ళాలి, మీ నాన్న అమ్మ తల ఎత్తుకునే వాళ్ళుగా చేయాలని. మీ దేవుడు గర్వించేవాడుగా, నా బిడ్డ చూడు ఎంత స్థాయిలోకి వెళ్ళాడు. అది దేవుడు గర్వించే విధంగా మీరు పై స్థానాల్లోకి వెళ్ళాలి, గ్రేట్ మెన్ అండ్ విమెన్ అవ్వాలి అని అంటే ఎగతాళి చేయాలి, ఎగతాళి చేయాలి. కొంతమంది అమ్మ నాన్నని కూడా ఎగతాళి చేస్తారు. అమ్మ నాన్నని కూడా ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారా? తప్పు. మీ అమ్మని ఎగతాళి చేయకండి, నాన్న ఎగతాళి చేయకండి. ఏలకోలం కొంతమంది. డోంట్ డూ ఇట్, అండ్ దాట్స్ నాట్ గుడ్. ఇంకేమైనా బిడ్డలు పాస్టర్ గారిని ఎగతాళి చేశారండి. కొంతమంది ఎవడో దొరకపోతే ఎవరు దొరుకుతారు? మీలో కూడా ఉన్నారా పాస్టర్ గారిని కూడా ఎగతాళి చేసేవాళ్ళు? వాళ్ళు ఇక్కడే కూర్చొని కిందనే ఉంగుంటారు. చెప్తున్నాడు రాయ్, పాస్టర్ గారు చెప్తున్నాడు రాయ్. అది ఏడు చెప్పాడు అర్థం కాదు, పక్కడు నవ్వుతుంది. ఏంటో ఎగతాళి, వాళ్ళకి ఏలాకోలం. నేను అప్పటి వరకు పెద్ద మాట్లాడుతూ ఉంటారు. ఆ పాస్టర్ గారు అటు వచ్చాడు అనుకోండి, వస్తున్నాడు పాస్టర్ గారు. ఎగతాళి, ఏలాకోలం, ఉత్తినే. వాళ్ళకి డిసిప్లిన్ ఉన్నట్టు నటన. డిసిప్లిన్ ఉన్నవాడు ఎప్పుడు డిసిప్లిన్గా ఉంటాడు. అంతేగా పాస్టర్ గారు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారా ఒకటే, మళ్ళీ ఆంజేరా ఆంజేయ్, ఏంటి ఆంజేయ్? ఏలకోలం ఆడు, నీ ఏలకోలం నీకే తగులుతుంది. కొంతమందికి ఎంత ఏలకోలమో. అది తింటే ఏలకోలం, వాడి నీళ్ళు తాగితే ఏలకోలం, ఇటు తిరిగి వెళ్తాడు దాని ప్యాన్ తింటున్నాడు. అది చప్పట్లు కొడితే ఎలా కొడు, ఇటు చప్పట్లు కొట్టాడు, చప్పట్లు కొడుతున్నాడు. చూడండి ఎలా కొడుతున్నా, పేకనాడేవాడు ఇలాగంటాడు. నీకెందుకు ఏదో కొడుతున్నాడు చప్పట్లు, కొట్టని పడితేదానికి ఏలాకోలమా? వద్దొద్దొద్దు, ఏలాకోలం ఆడకండి. ఏలాకోలం ఆడేవాళ్ళు ఎప్పుడు పైకి రారు. మరి ఇవాళ మానేస్తారా? ఆడవాళ్ళు కూడా ఏలాకోలం ఆడుతున్నారు. అందుకనే గవర్నమెంట్ పెద్ద రూల్ ఎట్టింది ఏంటో తెలుసా? ర్యాగింగ్ చేసిన వాళ్ళందరినీ జైల్లో పడండి. ర్యాగింగ్ ఈజ్ ఆల్సో ఇన్సల్టింగ్. ర్యాగింగ్ కూడా ఏం చేయడానికి, ర్యాగింగ్ అంటే ఏలకోలం ఆడడం. ఇవాళ మన జీవితంలో ఇలాంటి బ్యాడ్ నేచర్ ఉంటే మనం పైకి రాలేము. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 37
31 చదవండి. ఆ, 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 ఉమ్, ఉమ్, ఉహు. ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీయో కాదో గుర్తు పెట్టుకోమని చెప్పిరి. వాళ్ళ సొంత తమ్ముడిని ఏం చేశారో తెలుసా? గోతులో తోసారు. గోతులో నుంచి మళ్ళీ బయటికి తీశారు. వాళ్ళ తమ్ముడికి నాన్నగారు కుట్టించిన అంగీ ఉంది కదా, పెద్ద అంగీ తీసేశారు. వాళ్ళ తమ్ముడిని ఇన్సల్ట్ చేశారు, అవమానపరిచారు. వాళ్ళ తమ్ముడిని ఇప్పుడు ఇష్మాయిలీలకు అమ్మేశారు. ఇప్పుడు వాళ్ళ అంగీని ఏం చేశారంటే చించేసి ఒక గొర్రెని లేక ఒక ఏమంటారు మేకపిల్లని వధించి ఆ రక్తాన్ని ఏం చేశారు, మెల్లిగా చేతులతో రాసేసి ఆ చింపేసి తీసుకొచ్చి డాడీ దగ్గర పడేశారు. డాడీ, ఇది తమ్ముడు డ్రెస్ డాడీ, మేము దారిలో దొరికింది డాడీ అంటే ఏమని చెప్పారంటే, ఇంతకీ డాడీకి తమ్ముడిని ఏ సింహం ఏ ఎలుగుబంటో చంపేసింది డాడీ, ఇదిగో ఆడి బట్టలు దొరికినాయి, చిరిగిపోయి ఉంది, రక్తంతో ఉన్నాయి నాన్న అని చెప్పగానే నాన్నకు కూడా అప్పటికి కళ్ళు సరిగా కనపడవు, పాపం ముసలుడు అయిపోయాడు ఆయన. కనుక నాన్న ఆ కొడుకులు చెప్పిన మాట నమ్మేశారు. అంటే ఏం చేశారు? వాళ్ళ నాన్నని మోసం చేశారు. ఆ నాన్నకి ఏం చెప్పారు? వీళ్ళు అబద్ధం చెప్పారు. అబద్ధం ఆడేవాడు ఎప్పుడు పైకి రాడు. కూర్చున్న వాళ్ళు ఎంతమంది యవనస్తులు అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు? ఎంతమంది మోసగాళ్ళు ఉన్నారు? మోసగాండ్లు. మోసం చేసినవాడు ఎప్పుడు పైకి రాడు. కొంతమంది మోసం చేసి ఎగ్జామ్లో స్లిప్లు ఎట్టేస్తారు. దాచేస్తూ ఉంటారు. ఎన్ని స్లిప్పులు పెట్టి నువ్వు ఫస్ట్ క్లాస్ వచ్చినా రేపు ఇంటర్వ్యూ వస్తాగా నీకు ఉద్యోగం వస్తాగా ఆ ఉద్యోగంలో నీకు ఒక్క ఉద్యోగం రాదు. ఎందుకనంటే నీ కాపీ కదా, నువ్వు కాపీ పాస్. నువ్వు అక్కడ టాలెంట్ నువ్వు అక్కడ చూపించలేవు. కనుక నువ్వు ఎగ్జామినేషన్లో పాస్ అవ్వచ్చు, రేపు నువ్వు ఉద్యోగానికి పనికిరానిటువంటి చదువుకున్నావు. ఉపయోగం ఏమన్నా? నువ్వు చదువుకున్న కొంచెం చదువైనా మంచిగా సిన్సియర్గా హానెస్ట్గా నువ్వు చదివితే ఆ చిన్న చదువులోనే పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. పెద్ద చదివేసి మోసం చేసి కాపీలు కొట్టి పాస్ అవడం వల్ల ఉపయోగం ఏముంది? చీటింగ్ అంటారు దాన్ని. యు ఆర్ డూయింగ్ ఎ చీటింగ్ వర్క్. కొంతమంది హార్డ్ వర్క్ చేయరు, ఎగ్జామినేషన్ టైంలో స్లిప్ లెటర్, దానివల్ల ఉపయోగం ఉండదు. అబద్ధాలు మాట్లాడతారు, ఎప్పుడు చూసినా అబద్ధాలు మాట్లాడతారు. అబద్ధాలు ఆడేవాడు మోసం చేసేవాడు పైకి వస్తాడా పైకి రాడా? ఇప్పుడు చెప్పండి, ఎన్ని మాటలు విన్నాం మనం? 6 మాటలు చెప్పాను. ఎందుకు పైకి రావట్లేదు మనం? వై ఆర్ నాట్ బికమింగ్ గ్రేట్ మెన్ అండ్ విమెన్? 6 రీజన్స్. రీజన్ నెంబర్ 1 చేస్తారా? నో 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 ఫుల్ స్టాప్ పెట్టండి ఇవాళ. 2 పగ ఉందా మనకి? లేదా? ఉంది. ఇక్కడి నుంచి ఉండదు. అవును, ఇక్కడి నుంచి ఎవడి మీద పగలు ఉండవు. ఏముండకూడదు మనకి? పగ, ఎవడి మీద ద్వేషం, హేట్రెడ్ అనేది ఉండకూడదు. ఎవడైనా ఫేవరెట్ ఉన్నాడు అనుకోండి, ఇట్రా మాట్లాడు ప్రేమ. 3 మీరు బాగా చెప్తున్నారు. అసూయ ఉందా మీకు? ఇప్పటి వరకు ఉందా? ఆయనకి లేదంట. మీ సంగతి ఏంటో చెప్పండి. అబద్ధం ఆడకండి. ఒకడు బాగుపడితే ఓడ్చుకోలేరు మీరు. పైకి వస్తే ఓడ్చుకోలేడు. ఒక కుమ్మరుడు అంట కొండలు బాగా చేసేస్తున్నాడంట. మంచి కొండలు చేసి పైకి వచ్చేస్తున్నాడు, బోల్డ్ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆయనతో పాటు ఆ పక్కన సాకలాయన ఏం చేస్తున్నాడు తెలుసా? శుభ్రంగా బట్టలు ఉతికి సంపాదించేస్తాడు. ఈయనేమో కుమ్మరోడు పాపం మట్టి తొక్కి గట్టిగా దాన్ని తొక్కి దాన్ని జిగట చేసి దాన్ని సారే మీద పెట్టి దాన్ని తిప్పి, కొన్నిసార్లు కొండ పగిలిపోతుంది, మళ్ళీ దాన్ని ఇలా కొట్టి 1 కొండ 2 కొండలు 3 కొండలు చాలా కష్టపడి ఎండలో చేసి మళ్ళీ దాన్ని పొయ్యిలో పెట్టి దాన్ని కాల్చి దాన్ని శుభ్రంగా దాన్ని చేసి మళ్ళీ ఏమైనా లీకులు ఉన్నాయో చూసి మార్కెట్లో అమ్మితే డబ్బులు వస్తున్నాయి. ఈ సాకలైన ఏం లేదు, మాసిపోయిన గొడ్లన్నీ తీసుకొచ్చి సపా 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 అని కొడేస్తున్నాడు. కొట్టిన దాన్ని జాడించేస్తున్నాడు, జాడించిన దాన్ని ఇస్త్రీ చేస్తున్నాడు, తీసుకెళ్తాడు, డబ్బులు సంపాదించేస్తున్నాడు. వీడి మీద ఆడు పెద్ద డబ్బున్నాడు అయిపోయాడు. ఎవరు? కొమ్మరోడు. ఎవరి మీద అసూయ కలిగి ఉన్నాడు? ఒకరోజు వింటున్నారా మీరే? అర్థమవుతుందా? కొమ్మరాయని వెళ్ళి రాజుకి రిపోర్ట్ చేశాడంట. సార్, మీరు ఎక్కుతున్న ఏనుగా ఇంత నల్లగా ఉందేంటండి? నల్ల ఏనుగు మీద ఎవడన్నా ఎక్కుతాడా? తెల్ల ఏనుగు ఉండాలి. ఆ రాజు పిచ్చిరాజు అన్నాడంట, అయ్యి మరి ఏం చేద్దాం? నల్ల ఏనుగులు మాసిపోయిన గొడ్లు ఉతుక్కుంటే తెల్లగా అవుతాయో లేదా అన్నాడు. అవుతాయి. మరి ఏనుగును కూడా ఉతకమానండి అన్నాడంట. ఎవరిని?
మన సాకలాయన పిలిచి ఉతికేమనండి, శుభ్రంగా ఉతికేసి మంచిగా సర్ఫేస్ మంచిగా బ్రష్ పెట్టి తోమేస్తే మన ఏనుగులన్నీ ఎలాగైపోతాయి, తెల్ల ఏనుగులు. మీ తెల్ల ఏనుగు మీద ఊరేగితే మా రాజుగారు తెల్ల ఏనుగుల మీద ఊరేగారు అని అందరూ మేము చెప్పుకుంటామండి. ఈ పిచ్చి రాజు నిజంగానే పాపం ఎవరిని పిలిచాడు? రాజు చాకలని పిలిచి తెల్లగా చేసే నా ఏనుగులు అన్నాడు. ఇదేంటి ఏనుగులు తెల్లగా చేసాను, మాసిపోయిన గొడ్డలు తెల్లగా చేస్తాను కానీ ఏనుగులు అక్కడ తెల్ల చేస్తావా? చేయవా? నువ్వు చేస్తావు సార్. ఈ పక్కన ఎవడున్నాడు? కొమ్మడు. ఆడు నవ్వుతున్నాడంట. ఎవరు? చెయ్యి ఎలా చేస్తా చెయ్యి అంటున్నాడంట. ఓహో తమరదా ఇది ప్లాను అనుకున్నాడంట. ఎవరు? చాకలాయన. అప్పుడు వెంటనే నీదా ప్లాన్ ఇది అని చాకలాయన అన్నాడు. సార్ అదంతా పని సార్, నా దగ్గర మంచి బ్రష్లు ఉన్నాయి సార్, నా దగ్గర డిటర్జెంట్స్ ఉన్నాయి సార్, నా దగ్గర బ్యూటిఫుల్ సొల్యూషన్స్ ఉన్నాయి సార్, అవన్నీ వేసి రుద్దేనంటే తోమేనంటే మీ ఏనుగులు 100కి 100% తెల్లగా వచ్చేస్తాయి సార్, నాది బాధ్యత. ఓ వెరీ గుడ్, మరి పని చేయి, స్టార్ట్ చేయి. మరి స్టార్ట్ చేయడానికి ఏనుగు అంత పెద్దగా ఉంటుంది కదా సార్, ఏనుగుని పడుకోబెట్టి శుభ్రంగా తోముతాను నేను. మరి కరెక్టే పడుకోబెట్టి, మరి పడుకోబెట్టడానికి తొట్టి కావాలి కదండి, తొట్టె. ఆ కొమ్మరాయన్ని ఏనుగుకి సరిపడే తొట్టోడు చేయమానండి, ఆ తొట్టులో నేనేం చేస్తాను, ఏనుగుని పడుకోబెట్టి తోముతాను అన్నాడు. అవును కదా, మంచి ఐడియా ఇచ్చావు, వెళ్ళరా కొమ్మరాడా. ఆ ఏనుగు కొలత తీసుకో, పొడిగా ఎంత, వెడల్పు ఎంత, సైజ్ ఎంత, లావ్ ఎంత అన్నీ తీసుకొని దానికి ఒక సరిపడే ఏం చేయి. ఇదేంటి నాకే వచ్చింది బేరం. ఆడి పాపం 2-3 నెలలు కష్టపడి తొట్టి చేసాడు, పెద్ద తొట్టి. ఆ తొట్టి అతి కష్టం మీద తీసుకొని వచ్చాడు పెట్టి, సార్ తొట్టి చేశాను సార్ అన్నాడు. పిల్లండి అయితే చాకలాయన్ని పిలిచాడు. తప్పక సార్, అన్ని బ్రష్లు గిస్సులని తెచ్చేసాను సార్, మరి దాన్ని ఎక్కి కూర్చోబెట్టండి, అందులో అది కూర్చోబెట్టిన వెంటనే తోమేస్తాను నేను అన్నాడు. ఆ ఏనుగు ఒక కాలు ఎట్టగానే టప్ అని పగిలిపోయింది. సార్ పగిలిపోయింది సార్, కొత్త చేయమనండి సార్. ఆడి లైఫ్ టైం అంతా ఏది చేయడం సరిపోయింది. ఎవడికి మోసం చేశాడు? ఎవడంటే అసూయ. ఎవడ అసూయ ఆడికే తగులుతుంది. నీకు అసూయ అయ్యి నువ్వు పైకి రావు, గుర్తుపెట్టుకో, నీకే తగులుతుంది. సో అసూయ కలిగి ఉండకండి. పైకి రావాలనుకున్న వాళ్ళు అసూయ కలిగి, చెడ్డ పనులు కలిగి ఉండకండి, పగలు కలిగి ఉండకండి, అసూయ కలిగి ఉండకండి, చెడు ఆలోచనలు కలిగి ఉండకండి, ఎగతాళి కలిగి ఉండకండి, ఎగతాళి చేయకండి, అబద్ధాలు ఆడకండి. ఒకసారి లేచి నిలబడదాం, తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్ ప్లీజ్. మనం అందరూ లేచి నిలబడదాం, ఒక డిటర్మినేషన్ చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకోండి. ప్రభుతో మాట్లాడండి. ప్రభువా, నాలో ఇలాంటి చెడ్డ పనులు వద్దు తండ్రి. కమాన్, క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి, ప్రభుతో మాట్లాడండి. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ప్రే. మీ నోట్లు విప్పి ప్రభుతో 2 మాటలు చెప్పండి. సారీ లార్డ్, నాలో ఈ అబద్ధాలు ఉన్నాయి, నాలో ఈ అసూయ ఉంది. అన్నీ ఉండకపోవచ్చు, నీలో ఏదో ఒకటి ఉన్నా నీ జీవితంలో అభివృద్ధి అవ్వలేకపోతున్నావు. సంథింగ్ ఈజ్ హర్డల్, నీది అడ్డుగా ఉంది నీకు, నువ్వు పైకి రాకుండా చేయడానికి. నువ్వంటే దేవుడికి చాలా ఇష్టం, నిన్ను దేవుడు పైకి తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు, అందుకే నువ్వు ఈ స్థలంలోకి వచ్చావు. గాడ్ హ్యాస్ ఎ డివైన్ ప్లాన్. దేవుడికి చాలా గొప్ప ప్రణాళిక నీ పట్ల ఉంది. సహోదరుడా, సహోదరి, ఓ యవన బిడ్డ, నిన్ను దేవుడు ఉన్నత స్థితిలో, మీ నాన్న అమ్మ గర్వించే విధంగా, మీ దేవుడు గర్వించే విధంగా ఆ ఉన్నత స్థితికి మీరు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఇన్సల్ట్ చేయకండి, అవమానపరచకండి, ఎగతాళి మీ జీవితంలో వద్దు, చెడ్డ కార్యాలు మనలో వద్దు, చెడ్డ తలంపులు మనలో వద్దు, చెడ్డ పనులు మనలో వద్దు, దురాలోచనలు వద్దు, పగలు ద్వేషాలు మనకు వద్దు, మన జీవితంలో అసూయలు వద్దు, అబద్ధాలు వద్దు. మన జీవితాన్ని మార్చుకుందాం, ప్రభు రాకడికి సిద్ధపడదాం. థ్యాంక్ యూ లార్డ్, మీకేనో వందనాలు. ఈ మంచి మాటలను బిడ్డల జీవితాల్లో పదిలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి. థ్యాంక్ యూ జీసస్ వన్స్ అగైన్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్ లార్డ్. ఈ మంచి సమయానికే మీకు స్తోత్రాలు, ఈ చక్కని సమయానికే మీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని గణపరిచి స్తుతించి ఆరాధించేవారుగా మమ్మల్ని సిద్ధపరిచారు, అందరూ బట్టి మీకు స్తోత్రాలు ఆయన, వందనాలు. ప్రభా, మేము ఎలా ఉండాలో మాకు నేర్పించారు, మేము ఎలా ఉంటే పైకి రావాలో నేర్చుకోని ముందు మేము ఏ విధంగా ఉంటున్నాం, అందుకని మేము పైకి రాలేకపోతున్నాం. గ్రేట్ మెన్ అండ్ విమెన్ అవ్వాలని మీరు కోరిక కలిగి ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డ గ్రేట్ మెన్ అండ్ విమెన్ అవ్వలేకపోవడం కారణాలు ఏంటో వెతికాం. ఆ అన్నయ్యలు పెద్దవారు అవ్వలేకపోయారు, అడుక్కునే స్థితిలోనే, చేయి చాపే స్థితిలోనే ఉంచారు, కానీ ఉన్నత స్థితిలో ఉండలేకపోయారు. వాళ్ళు అదే స్థితిలోనే జీవించారు, కానీ పై స్థానంలోకి లేకపోయారు. కారణం ఎందుకు అనేది విన్నాం. మాలో చెడ్డ పనులుంటే, మాలో అసూయలుంటే, మాలో పగలుంటే, మాలో ద్వేషాలుంటే మేము ఎప్పుడు పైకి రాలేం, మాలో అబద్ధాలుంటే ఎప్పుడు పైకి రాలేం. మేము నీతిగా, నిజాయితీగా, నమ్మకంగా జీవించేవారుగా సిద్ధపరచండి. అంటే కృప మాకు అందరికీ అనుగ్రహించమని యేసు నామములో వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గట్టిగా చప్పట్లు కొడదాం. వన్స్ అగైన్ వి గోట్ టు సింగ్ థ్యాంక్ యూ లార్డ్. ఎస్ఎస్సి మినిస్ట్రీస్ వారు నిర్వర్తిస్తున్నటువంటి ఎస్ఎస్సి ఆర్ఫన్ హోమ్ గురించి ప్రార్థన చేయండి.
మా ఆర్ఫన్ హోమ్లో అనేక మంది దిక్కులేని పిల్లలకి మేము వసతిని కల్పించి వారికి మంచి గృహాన్ని కట్టి వారి కొరకు మంచి బంక్ బెడ్స్ ని మేము ఏర్పాటు చేసి బంక్ బెడ్స్ లో చక్కగా వారు నిద్రిస్తూ అంత మాత్రమే కాదు, వారు స్నానానికి మంచి బాత్రూమ్స్, మంచి షవర్స్, అంత మాత్రమే కాదు వారి కొరకు మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు 3 పూట్ల భోజనం, అంత మాత్రం స్కూల్ కి పంపించిన స్కూల్ బ్యాగ్స్ తో పాటు వారి ఆట కోసం ఆట స్థలాన్ని కేటాయించాం. వారి మంచి ప్లే గ్రౌండ్, చక్కగా ఆడుకోవడానికి అన్ని వసతులు ఈ దిక్కులేని పిల్లల కొరకు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యంలో నుంచి యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనం చదువుతుంటే రాయబడి ఉంది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వెధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి పనిలో మీరు కూడా మాతో కలిసి ఈ సేవలు సహకరించండి. మీరు కూడా మాతో పాటు కలిపి ఈ దిక్కులేని పిల్లలను మనం పోషిద్దాం, వారి అవసరాలు చూద్దాం, వారి కోసం మంచి ఏర్పాట్లు చేద్దాం. ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా మనం ఎంతో సహాయపడగలుగుతాం. వారు దేవుని యొక్క వాతావరణంలో చక్కని పాటలు, భక్తి పాటలు, వాక్యాలు నేర్చుకొని, వారు చక్కని కంఠపు వాక్యాలు నేర్చుకొని, దేవుని యొక్క కథలు, స్టోరీస్ నేర్చుకొని దేవుళ్ళు ఎదగడానికి సహాయపడుతూ ఉన్నారు. కనుక ఈ పనిలో మీరు కూడా మాతో కలిసి ఏకీపించండి. మీరు ఒక్క పిల్లవాడిని సపోర్ట్ చేయాలన్నా, 2 పిల్లవాళ్ళని సపోర్ట్ చేయాలన్నా మాకు ఫోన్ చేయండి. తప్పక మనం అందరం కలిసి ఈ పిల్లల కోసం మంచి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు మనం చేయడానికి లెట్స్ ఆల్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ టు డు గ్రేట్ వర్క్స్ ఫర్ గాడ్. రేపు ప్రభు వస్తున్నప్పుడు నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం ఇచ్చారు. నేను తప్పిగా ఉన్నాను, మీరు నాకు దాహాలు ఇచ్చారు. కనుక మంచి పనులు చేసినందుకు దేవుడు మనకు తప్పక బహుమానం ఇస్తాడని నమ్మండి. కనుక మీరు కూడా నాతో కలిసి మనం అందరం కలిసి దిక్కులేని అనాది పిల్లలను పోషిద్దాం, వారిని సంరక్షిద్దాం, ప్రభులోకి నడిపిద్దాం. గాడ్ బ్లెస్ యు. Our address, Jeeva Chelamulo, SCC Ministries, Lakshminagar Pipal Road, Vijayawada 520015. Our phone numbers 0866 2400 Our cell numbers 9985 22422 7799 12422. God bless you.